గోదావరి వరద ఉధృతితో ముంపునకు గురైన పోలవరం నియోజకవర్గంలోని ముంపు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు ఇన్ఛార్జ్ జయప్రకాష్ తో పాటు స్థానిక పార్టీ కార్యకర్తలు పర్యటించి వరద బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. వేలేరుపాడు మండలం రేపాక గొమ్ము, రుద్రంకోట గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ వరద సాయంపై బాధితుల నుంచి ఆరా తీశారు. తమను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. గోదావరి వరద తగ్గినా కానీ ఏదైతే ముంపు మండలాలు ఉన్నటువంటి నిర్వాసితుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల కష్టాలకు సంబంధించి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే బృందం కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ విన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న వరద బాధితులు చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఈ నిరాశ్రయులైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదని ప్రతి కుటుంబం కూడా చెబుతుంది. గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆ రోజు బియ్యం ఇచ్చారు, ఉప్పు ఇచ్చారు, కారం ఇచ్చారు, పసుపు ఇచ్చారు, కాయగూరలు ఇచ్చారు, మంచి నూనె ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, బరకాలు ఇచ్చారు, క్యాండిల్స్ ఇచ్చారు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇంత సాయం చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి సాయం మాకు అందడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీకు ఎలాంటి వరదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పంపించారంటే, అయ్యా మహానుభావుడు ఏమిటంటే అయ్యా డబ్బు పంపాడు, దుప్పట్లు ఇచ్చాడు, పట్టాలు పంపాడు, బరకాలు, అలాగే కూరగాయలు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, నూనె ఇచ్చాడు. ఒకటి కాదయ్యా అన్నీ ఇచ్చాడు ఆ మహానుభావుడు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం చూస్తే మమ్మల్ని ఈ గిరిజనులు అనగానే, ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనగానే మేము మనుషులుగా మమ్మల్ని చూడలేదు, చులకనగా చూస్తున్నారు. మేము మనుషులుగా కూడా లెక్కలేదు. అందులో గోదావరి తీర ప్రాంతంలో ఈ పేదలుగా ఉన్నటువంటి మమ్మల్ని చూస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరి వరకు కూడా సులకనగా చూస్తూ మమ్మల్ని పరిగణలో తీసుకోవట్లేదు, మేము మనుషులు అని అంటలేదు అని వాళ్ళు వాపోతుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో వీరికి ఏ విధమైన సదుపాయాలు అందలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో వీరిని మోసగించటం, వీరికి ఇచ్చామని చూపించడం తప్ప ఇక్కడ ఏ విధమైన సదుపాయం వీళ్ళకి అందలేదని తేడతెల్లం అవుతుంది. చూస్తే కనుక కనీసం వరద ముంపుకున్నటువంటి బాధితులకు కూడా కనీస వస్తువులు కూడా కల్పించడం లేదు. గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ప్రతిదీ కూడా వీరికి క్షేత్రస్థాయిలో ముంగిడికి చేయదు. ఇప్పుడైతే పూర్తిస్థాయిలో వీరికి సంబంధించిన నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీరికి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసే కూడా కనబడుతుంది. విజయ సంతోష్, రాజు, సాక్షి, వేలేరుపాడు మండలం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.